రైట్ ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుదాం. సందీప్ గారికి థ్యాంక్స్ చెప్తూ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. బ్రేవ్ భారత్ ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, మనకు ఒక స్లోగన్ ఉంది: బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అని. భారతీయులుగా పుట్టినందుకు భారతీయులుగా గర్వపడుతూ ఒక రైట్ ఆపర్చునిటీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్ ఆపర్చునిటీ ఏంటంటే, మీరు సీరియస్గా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టగలిగితే మీ లైఫ్ కోసం, మీ భవిష్యత్తు కోసం, సింగిల్ మంత్లో అనడం కన్నా జస్ట్ నెక్స్ట్ 10 డేస్లో, 10 రోజుల్లో హౌ టు అచీవ్ థాయిలాండ్ ట్రిప్. సింగిల్ మంత్ అనేది జస్ట్ చెప్పడానికి, బట్ ప్రాక్టికల్గా చెయ్యాలి అనుకుంటే 10 డేస్లో ఎలా చెయ్యొచ్చు, ఎలా అచీవ్ చేయొచ్చు, దాంతోపాటు అడిషనల్గా 36,000 to 46,000 ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ యూ రెడీ? రెడీ అని టైప్ చేయండి. చాట్ బాక్స్ ఓపెన్గా ఉంది. యు ఆర్ రెడీ అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు రెడీగా ఉండాలి. ఇక్కడే అర్థమైపోద్ది ఎంతమంది రెడీగా ఉన్నారనేసి. ఫస్ట్ మీరు రెడీగా ఉంటే మిగతాది యూనివర్స్, మీరు నమ్మిన దేవుడు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, ప్రపంచం కానీ, యూనివర్స్ కానీ 100% మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. రైట్, లెటెస్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. చాట్ బాక్స్ ఓపెన్గా ఉంది. రెడీ అని ఎంతమంది టైప్ చేస్తారో వారికి మాత్రమే తదాస్తు దేవతలు ఈ టైంలో సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదండి. మీకు మీరు సపోర్ట్ చేసుకోవడం రాకపోతే ఇంకెవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. ఎస్, ఈ విషయం మీకు తెలుసు. మేబీ కొత్తగా వచ్చింటే మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ, ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. హౌ టు అచీవ్ థాయిలాండ్ ట్రిప్ ఇన్ సింగిల్ మంత్. నేను ఫైనల్ క్లైమాక్స్ ఇవ్వబోతాను ఈరోజు. జస్ట్ 10 డేస్లో ఎలా అచీవ్ చేయాలనేది. బై మైసెల్ఫ్ వీరనాయుడు గోల్డ్, యాజ్ ఏ బ్రేవ్ ప్రీనర్గా, వెల్బీయింగ్ కోచ్, కెరియర్ మెంటర్, నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్గా లాస్ట్ 30 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు వరకు లాస్ట్ 15 ఇయర్స్, ఫస్ట్ 15 ఇయర్స్ ఫెయిల్యూర్ చూశాను, లాస్ట్ 15 ఇయర్స్ సక్సెస్ చూశాను. జస్ట్ 3 lakhs పీపుల్కి ట్రైన్ చేయగలిగాను. ఆన్లైన్ ద్వారా 1000 ప్రోగ్రామ్స్ చేశాను. ఆఫ్లైన్ ద్వారా 1000+ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. హెల్త్ అవేర్నెస్ 50,000 మంది తీసుకున్నారు. వెల్త్ అవేర్నెస్ 5,000 మంది తీసుకున్నారు. హ్యాపీనెస్గా, సంతోషంగా ఒక 1000 మంది ఫ్యామిలీస్ ఉన్నారు, 1000 ఫ్యామిలీస్ ఉన్నారు. ఇది ఇప్పటి వరకు నేను చేయగలిగింది. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది నా ఉద్దేశం. బై 2030 5 లక్షల మందిని ట్రైన్ చేయాలి. అందులో హెల్త్ గోల్ వచ్చి ఒక 5 లక్షల మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వెల్త్ గోల్ వచ్చేసి 50,000 మందికి, 20,000 ఫ్యామిలీస్ని వాళ్ళ లైఫ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలనేది నా ఉద్దేశం. నాకు ఒక మిషన్ ఉంది. బ్రేవ్ భారత్ మొమెంటంలో భాగంగా బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అన్న ఒక మిషన్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. మీకు కూడా అందులో భాగంగానే హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. స్లోగన్ ఆల్రెడీ చెప్పాను మీకు: బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ అని. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. అందుకోసమే జస్ట్ స్టార్ట్ చేయడానికి కూడా, ఎస్ అనడానికి కూడా, రెడీ అనడానికి కూడా, సో ఏం కావాలి? ధైర్యం కావాలి. వద్దు అని సిగ్గుపడే వాళ్ళకి లక్ష్మీదేవి కూడా సిగ్గుపడుతుంది మీ దగ్గరికి రావడానికి. సో కాబట్టి లెట్ స్టార్ట్. సెషన్లకి ముందుకు వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ మీకు. ఏంటి క్వశ్చన్ అనే ముందు ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను రైట్ చేస్తాను. మీరు కూడా చదువుతున్నారు, వింటున్నారు, బట్ ఒక్కసారి గమనించండి, ఎక్కడైనా మీకు కనెక్ట్ అవుతుందా లేదా. మీ జీవితం నిజంగా మారాలనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి ఫాస్ట్గా. బీ రెడీ. ఎంత ఫాస్ట్గా రెడీ అవుతారో ఈ ప్రపంచం ఫాస్ట్గా ఉండే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. లక్ష్మీదేవి కూడా ఫాస్ట్గా యాక్షన్ తీసుకునే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. సక్సెస్ ఎంతో తొందరగా రావాలంటే అంత తొందరగా మీ జీవితం ఇప్పుడున్న స్థితి నుంచి నెక్స్ట్ లెవెల్కి మారాలని మీరు అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీ మనసును మీరు నిజాయితీగా సమాధానం చెప్పండి. సమాధానం మీన్స్ ఎస్ అని టైప్ చేయండి. సింగిల్ ఎస్ అయినా పర్వాలేదు, వైఈఎస్ అయినా పర్వాలేదు. మీరు ఆర్థిక స్వేచ్ఛ పొందాలి అనుకుంటున్నారా? మీతో పాటు 10 మందికి జీవితం ఇవ్వాలి అనుకుంటున్నారా? అప్పులు పోయి మీ కుటుంబానికి సంపద పెంచాలన్న ఆలోచన మీకుందా? ఎటువంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారా? మీ ఖాళీ సమయాన్ని ఉపయోగించి అదనపు ఆదాయం సంపాదించాలనే కోరిక మీకుందా? మీ కుటుంబంతో విలువైన సమయాన్ని గడపాలనుకుంటున్నారా? మీ సమాధానం ఎస్ అయితే కెరీర్ ఆపర్చునిటీ ప్రజెంటేషన్, కెరీర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ ప్రజెంటేషన్ ఈరోజు మీకోసం.
ఇదే మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. దట్ మీన్స్ ఎస్ అని మీరు టైప్ చేస్తారు కదా కాన్ఫిడెంట్గా, అదే ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ వేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మీ భవిష్యత్తును మార్చే, మీ ఆర్థిక స్థితిని పెంచే, మీ కుటుంబానికి భద్రత ఇచ్చే, మీ కలలను నిజం చేసేటువంటి కంప్లీట్ బిజినెస్ రోడ్ మ్యాప్ని సింపుల్గా, క్లియర్గా, స్టెప్ బై స్టెప్గా మీకు వివరంగా ఈరోజు చూపించబడుతుంది. రైట్. నెక్స్ట్, అలాగే మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. మీరు ఎవరు అనే దానికి ఆన్సర్ ఇవ్వండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. యూత్, యంగ్ అయితే యంగ్ అని టైప్ చేయండి. యువకులైతే యువకులని టైప్ చేయండి. మహిళలైతే మహిళలు, నిరుద్యోగులైతే నిరుద్యోగి, ఉద్యోగం కోసం వెతుకుతున్నవారా, స్వయం ఉపాధి అవకాశాల కోసం చూస్తున్నవారా, అదనపు ఆదాయం కావాలనుకుంటున్నారా, మీ కుటుంబం ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నవారా, భవిష్యత్ కెరియర్ ఏ దిశలో నడుస్తుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారా? అయితే వినండి. ఈరోజు మీ జీవిత దశను మార్చబోయే ఒక స్పెషల్ సెషన్ టాపిక్. దట్ మీన్స్ 21st సెంచరీలో కెరీర్ ఆపర్చునిటీ అనే దాని గురించి డెప్త్గా, ఇన్డెప్త్గా, క్లియర్గా మీతో డిస్కస్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఆర్ యూ రెడీ? మీరు ఎస్ అని టైప్ చేశారా? లెస్ ఓకే. మ్యాక్సిమం ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళలో 75% పాజిటివ్గా ఉన్నారు. ఎస్, మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి. ఇక్కడ సింపుల్ టెక్నిక్ అండి. లెర్న్, ఎర్న్, లీడ్, ట్రాన్స్ఫర్మేషన్. కొత్త ఆలోచనలు, సిస్టమ్ను, విజన్ను నేర్చుకోండి. ఎర్న్ చేయండి, జ్ఞానం ద్వారా ఆదాయం పొందే మార్గం తెలుసుకోండి. లీడ్, మీరు కూడా నాయకత్వం వహించగలరని నిరూపించుకోండి. ట్రాన్స్ఫర్మేషన్, మీ జీవితాన్ని బ్రేవ్ భారత్ స్ఫూర్తితో, బ్రేవ్ టీమ్స్ స్ఫూర్తితో మలుచుకోండి. నిన్ను ఎవరు మార్చలేరు, నిన్ను నువ్వు మార్చుకుంటే చాలు. నిన్నెవరు మార్చలేరు, నిన్ను నువ్వు మార్చుకోవాలని సిద్ధపడాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. రైట్, లెట్ us స్టార్ట్. మన సెషన్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు అందరికీ డ్రీమ్స్ ఉన్నాయి, కలలు, కోరికలు ఉన్నాయి. ఇవన్నీ నెరవేర్చుకోవాలంటే మనలో ఫైర్ అనేది ఉండాలి. ఆ ఫైర్ మీకు ఉందని మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. కొత్త వారు మీరు అటెండ్ అయ్యి ఉంటే మీకు తెలియదు కాబట్టి జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. ట్రెడిషనల్ బిజినెస్ గురించి మీకు తెలుసు, సాంప్రదాయ వ్యాపార విధానం. మీరు నిత్యం స్నానం చేయడానికి ఉదయం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు చాలా వస్తువులు వాడతారు కదా. ఇవన్నీ బయట మార్కెట్లో కొనుక్కొస్తున్నారా, కొట్టుకొస్తున్నారా? అర్థమైంది అనుకుంటా. కొనుక్కొస్తున్నారా, కొట్టుకొస్తున్నారా? కొట్టుకొచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కొనుక్కొచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. జనరల్గా మనం అందరం కొనుక్కొస్తామండి. ఎక్కడ కొంటాం? రీటైల్ షాప్లో కొంటాం. అతను ఎక్కడ కొంటాడు? ఇక్కడ కస్టమర్ రైట్ సైడ్ చూడండి. కస్టమర్ 100% ఎంఆర్పి పే చేసి కొనే వాళ్ళని కస్టమర్ అంటారు. అతను ఎక్కడ కొంటాడంటే రీటైల్ షాప్లో. అతను ఎక్కడ? హోల్సేల్ షాప్. అతను డీలర్ దగ్గర, అతను డిస్ట్రిబ్యూటర్ దగ్గర, అతను స్టాకిస్ట్ దగ్గర, అతను మ్యానుఫ్యాక్చరర్ దగ్గర. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 40% ఖర్చు అవుతుంది, మన దగ్గరికి వచ్చేటప్పటికి 100% ఖర్చు అవుతుంది. మధ్యలో వీళ్ళందరితో పాటు అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది. ఓవరాల్గా 60% మధ్యలో ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎస్, అర్థమైంది కదా. ఇప్పుడు దీన్నే ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. ఇప్పుడు మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన జీవితాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే డైరెక్ట్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్, వాట్ ఎవర్ మీరు రెండు పేర్లతో పిలవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 60% ఏదైతే ఉందో వీళ్ళందరినీ రిమూవ్ చేసి డైరెక్ట్గా ఈ పెద్ద చైన్ని బ్రేక్ చేసి డైరెక్ట్గా మన దగ్గరకు తీసుకొచ్చే, బైపాస్ చేసే విధానాన్నే డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. రైట్, డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరర్కి 40% వెళ్తుంది, కస్టమర్కి 100% వెళ్తుంది, మిడిల్లో 60% కంపెనీకి వెళ్తుంది. రైట్, వెరీ క్లియర్. ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఈ 60%లో మనకి షేర్ ఇచ్చే కంపెనీలు కొన్నే ఉన్నాయి. అలాంటి కంపెనీనే మీకు పరిచయం చేస్తాను. దీన్నే డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. ఎవరికి షేర్ అంటే, మనం అంటే ఎవరంటే కస్టమర్గా ఎవరైతే ఉన్నామో మనకి షేర్. యు ఆర్ ద కస్టమర్. మీరు కస్టమర్ కదా, మీకు కూడా వాటా ఇచ్చేటువంటి సంస్థలు భారతదేశంలో ఉన్నాయి. అలాంటి సంస్థని మీకు పరిచయం చేస్తాను. ఆ సంస్థ ఒక్కటి మాత్రమే భారతదేశంలో ఈ 60%లో 91% షేర్ ఇస్తుంది. 91% షేర్ ఇస్తుంది. కంపెనీని మీకు పరిచయం చేసే ముందు డిఫరెన్స్ బిట్వీన్ అదర్ స్టోర్స్, బయట మీరు కొంటున్న స్టోర్కి, నేను ఇప్పుడు మీకు రికమెండ్ చేయబోయే స్టోర్కి డిఫరెంట్ చెప్తున్నా బ్రీఫ్గా. బయట మీరు స్టోర్లో కొంటే ఎలాంటి డిస్కౌంట్ దొరకట్లేదండి. ఇక్కడ 30% వరకు, 10 to 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది.
బయట ఎలాంటి క్యాష్ బ్యాక్ లేదు, మనకు అప్ టు 12% వరకు క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. బయట ఎలాంటి ఫ్రీ ప్రొడక్ట్స్ లేవు, మన దగ్గర అప్ టు 10 to 12% వరకు ఫ్రీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. 10% నుంచి 12% వరకు ఎవ్రీ మంత్. నేను చెప్పేది బయట కెమికల్ ప్రోడక్ట్స్తో హెల్త్ పాడవుతుంది, ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. బయట నో గ్యారంటీ, ఇక్కడ 100% గ్యారంటీ దొరుకుతుంది. బయట రెగ్యులర్ కస్టమర్కి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమీ లేదు, ఇక్కడ రెగ్యులర్ కస్టమర్కి ఎవ్రీ 4 months ఒక సిస్టమ్ కన్నా మీరు ఫాలో అయితే 1 month ప్రోడక్ట్ ఉచితంగా తీసుకోవడానికి దొరుకుతుంది. 22% ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకునే అవకాశం దొరుకుతుంది. అల్టిమేట్ లాస్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నన్ను అట్రాక్ట్ చేసింది లాస్ట్ పాయింటే. నేను ఇందులో నుంచే ఇన్కమ్ పొందుతున్నాను, ఇన్కమ్ ఇప్పిస్తున్నాను. బయట కొంటే ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీ లేదు, రైట్? ఇక్కడ నేను రికమెండ్ చేయబోయే ఈ స్టోర్లో కన్నా మీరు పర్చేజ్ చేస్తే లైఫ్ టైం కెరీర్ ఆపర్చునిటీ, నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దట్ మీన్స్ 91% షేర్ వస్తుందండి, 91% షేర్. ఆర్ యూ రెడీ? షేర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉంటే ఎస్ రెడీ అని టైప్ చేయండి, ఆర్ అని టైప్ చేయండి. ఎలా షేర్ వస్తుందో క్లారిటీ ఇచ్చేస్తాను. జనరల్గా ఫ్రెండ్స్, మన ఇంటికి కావాల్సిన వస్తువులు సోపు, పేస్ట్, బ్రష్, షాంపూ, ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడే ఈ వస్తువులన్నీ బయట ఏదో షాప్లో కొనేస్తున్నాం. జస్ట్ అవగాహన ఏమీ లేదు, జనరల్గా ఏదో షాప్లో కొనేస్తున్నాం. ఒక యావరేజ్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ముగ్గురు లేదా నలుగురు ఉన్న ఫ్యామిలీకి నెలకి తక్కువ ఉన్న ఒక 5,000 నుంచి 10,000 అవుతుంది. ఒక 5,000 పెట్టుకుందాం, చిన్న ఫ్యామిలీ అనుకున్నాం. 5,000 ఉన్న సంవత్సరానికి 60,000. దట్ మీన్స్ ఒక 30 years కొంటే 18 లక్షల రూపాయలు. అర్థమైంది కదా? అందులో 60% మధ్యలో వాళ్ళకి వెళ్తుంది, అందులో మనకి 91% వస్తే ఎలా ఉంటుందో ఆలోచించేయండి. ఆ షేర్ కోసమే మిమ్మల్ని ఇన్వైట్ చేసాం. దీనికోసం మీరు చేయాల్సిన పెద్ద సాహసం ఏంటంటే, పెద్ద సాహసం అంటే భయపడద్దండి, చాలా చిన్న సాహసమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరినో చూసి, ఏ సెలబ్రిటీనో చూసి, ఏ క్రికెటర్నో చూసి, ఏ సినిమా వాళ్ళనో చూసి వారు చెప్పారు అని కొంటూ ఉన్నారు. చాలా వరకు వాళ్ళు వాడకపోయినా చెప్తారు, అలాంటి వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్ కొంటున్నారు. అందుకోసం చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. అంటే మీరు ఈ షాప్ని చేంజ్ చేసుకోండి, మీ లైఫ్ డెఫినెట్గా చేంజ్ అవుతుంది. మీకు నచ్చితే ఏం చేయాలో తర్వాత నేను చెప్తాను. అంటే మీ ఫ్యూచర్ని మార్చే కొత్త అవకాశం ఎంచుకోవడం. షాప్ చేంజ్ చేసుకోవడం ఏంటి? మీ భవిష్యత్తును మార్చుకునే కొత్త ఆపర్చునిటీని తీసుకోవడం, అంతే. దీనికి కావాలి ధైర్యం. ఎందుకంటే మీరే హీరో అని మీరు నమ్మితే, మీరే హీరోయిన్ అని మీరు నమ్మితే, మీరే సెలబ్రిటీ అని మీకు నమ్మకం ఉంటే, ఈ ఒక్కటి చాలండి మిమ్మల్ని గెలిపించడానికి. ఆ నమ్మకం ఉంటే మీకు సపోర్ట్ చేయడానికి, సర్వీస్ చేయడానికి, గైడ్ చేయడానికి, మెంటర్షిప్ చేయడానికి బ్రేవ్ టీమ్స్ సిద్ధంగా ఉంది. మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వారు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మనందరం కలిసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కీ పాయింట్ ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ 100% లీగల్ మన భారతదేశంలో. దీనికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. అఫ్ కోర్స్ మీరు ప్రోడక్ట్ కొనుక్కోవడానికి, ఆ ప్రోడక్ట్ కొనుక్కోవడానికి, వెళ్ళడానికి, రావడానికి, నేర్చుకోవడానికి కొంత ఇన్వెస్ట్మెంట్, లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. హై పొటెన్షియాలిటీ ఉంది భారతదేశంలో. ఇక్కడ బాస్ ఉండడు, లాస్ ఉండదు, రిస్క్ లేదు, రైట్? మీరు ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్మెంట్ ఏమీ చేయక్కర్లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ దొరుకుతుంది, ట్రైనింగ్ అవుతుంది, సిస్టమ్ సపోర్ట్ దొరుకుతుంది, టైం కాంపౌండింగ్. అంటే రోజుకి మీకు 8 గంటలే పని చేయగలుగుతాము, లేదా 10 గంటలే చేయగలుగుతాము, లేదా 12 గంటలే చేయగలుగుతాము అంటే అలా కాదు. 120 గంటలు, 1,200 గంటలు కూడా రోజుకి. అంటే టైంని కాంపౌండింగ్ చేసుకునే ఫెసిలిటీ మీకు దొరుకుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ ఛాన్సెస్ ఉన్నాయి, రికగ్నేషన్, రివార్డ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అందుకోసం ఈ ఇండస్ట్రీ గురించి ఇంకొంచెం డెప్త్గా, బ్రీఫ్ అండ్ షార్ట్ అండ్ సింపుల్లో హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ ఇండస్ట్రీ ప్రపంచంలో 1940లో స్టార్ట్ అయింది, భారతదేశంలో 1996లో స్టార్ట్ అయింది. 2016లో సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ తీసుకొచ్చింది. 2021లో 18లో బిల్ పాస్ అయింది, 21లో గవర్నమెంట్ దీనికోసం ఒక లా తీసుకొచ్చింది, రైట్? యాజ్ పర్ దట్ లా భారతదేశంలో కొన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి. అందులో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి, అవర్ ప్లాన్ నేను రికమెండ్ చేసే కంపెనీ కూడా ఉంది. డిఫరెన్స్ ఏంటంటే, ఓన్లీ వన్ కంపెనీ, నేను రికమెండ్ చేస్తున్న కంపెనీ ఏదైతే ఉందో 91% షేర్ ఇస్తుంది. అండ్ మోర్ దాన్ దిస్, దీంతో పోల్చుకుంటే దాదాపు కంపేర్ టు అదర్ ఇంటర్నేషనల్ కంపెనీస్, అదర్ ఇండియన్ కంపెనీస్తో పోల్చుకుంటే మోర్ డిఫరెన్సెస్ నియర్ అబౌట్ 25+ ఉన్నాయి.
అందులో మేజర్గా నేను 12+ ఫైండ్ అవుట్ చేశాను. రైట్ టైం దీని గురించి కూడా మీరు డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు సమయం ఇక్కడ నేను వృధా చేయదలుచుకోలేదు. డైరెక్ట్గా పాయింట్కి వెళ్తున్నాను. 10 డేస్లో ఫారిన్ ట్రిప్ పర్చేజ్ చేయడం ఎలా అనేది. రైట్, దట్ ఈస్ ద కంపెనీ సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇండియాలో ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి కంపెనీ, ఎస్పెషలీ సౌత్ భారత్లో. రైట్, సో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ చాగంజీ రాథోడ్ సార్. సో హెడ్ ఆఫీస్ పూణేలో ఉంటుంది. అక్కడ మన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఉంటారు. అలాగే సచిన్ సావంత్ గారు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్. అండ్ మన కంపెనీ ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎందుకంటే 2016లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 9 ఇయర్స్ స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉండి, హెడ్ క్వార్టర్ పూణేలో ఉండి 700 crores పైగా టర్న్ ఓవర్ చేసి సాటిస్ఫైడ్ కస్టమర్స్ 57 లక్షల మంది పైన ఉన్నారు. లీగల్గా 100% గవర్నమెంట్ రూల్స్ని గైడెన్స్ని ఫాలో అవుతూ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కలిగి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో 14 years ఎక్స్పీరియన్స్ ఉండి ఎఫిషియంట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ని తయారు చేస్తూ జిఎంపి సర్టిఫైడ్ కలిగినటువంటి ప్రోడక్ట్స్ని కూడా మనం ఇస్తున్నాం. అలాగే 70% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, 30% కాంటాక్ట్ అవుతున్నాం, వేరే కంపెనీస్తో టైఅప్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాం. రైట్, నెక్స్ట్ ఫ్రెండ్స్, లీగల్గా కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ mySanej.com వెబ్సైట్లోకి వెళ్తే మీకు అన్నీ దొరుకుతాయి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ కూడా ఓపెన్ చేసడానికి మీకు ఓపిక లేకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, mySanej.com వెబ్సైట్ కూడా ఓపెన్ చేయడానికి ఓపిక లేకపోతే మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. అర్థమైందా? దయచేసి మోసపోవద్దండి. భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనే పేరు మీద స్కీములు, స్కామ్లు చాలా వస్తున్నాయి. అందుకోసం చెప్తున్నా, దయచేసి నేను చెప్పింది నమ్మొద్దండి, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తిని చెప్పింది నమ్మొద్దండి, ప్రపంచంలో ఎవరు చెప్పినా నమ్మొద్దండి, మీరు చూసిందే నమ్మండి. అందుకోసమే కనీసం డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెబ్సైట్ ద్వారా కనుక్కోండి. అలాగే సనెజ్ కంపెనీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందా లేదా అనడానికి కూడా సనెజ్ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేయగలిగితే మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకోసం అంటే మీకు మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు రైట్ ప్లేస్ అనేసి. సో తద్వారా మీరు బిజినెస్ని మూవ్ చేయొచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. మన దగ్గర నియర్ అబౌట్ 12+ బ్రాండ్స్ ఉన్నాయి, 250 పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో మేజర్గా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ హెల్త్ కేర్. ఈరోజు భారతదేశంలో ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏదైతే ఉందో ఆ ఛాలెంజ్కి పరిష్కారం మీన్స్ మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ని యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంచుకోవడానికి కావాల్సినటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు ఫుడ్ సప్లిమెంట్స్ అంటే డిఫరెంట్ కేటగిరీస్లో మన దగ్గర నియర్ అబౌట్ 40+ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అందులో అకాయ్ సోనా అనేది, అకాయ్ సోనా ప్లస్ అనేది అంబాసిడర్ ప్రోడక్ట్ అని చెప్తాం. రైట్, ఎక్సలెంట్. అలాగే హెల్త్ కేర్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సిరప్ రూపంలో ఉన్నాయి, పౌడర్ రూపంలో ఉన్నాయి, లిక్విడ్ ఫామ్లో ఉన్నాయి, క్యాప్సిల్ ఫామ్లో ఉన్నాయి. డిఫరెంట్ అవసరాన్ని బట్టి ఆయుర్వేదిక్ బేస్డ్గా తయారు చేసి భారతీయ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా తయారు చేసిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ అని పిలుస్తాం, ఫుడ్ సప్లిమెంట్స్. వీటితో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ఒకే కంపెనీ భారతదేశంలో సప్లై చేయగలుగుతుంది, దట్టు విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో, డాక్టర్ అవైలబిలిటీతో. సో దట్ ఈస్ ద కంపెనీ సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. దీంతో పాటు పర్సనల్ కేర్ కూడా ఉన్నాయండి. పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కూడా హ్యూజ్ రౌండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ బ్యూటీ ప్రోడక్ట్స్. అందం కోసం కూడా చాలా ఖర్చు పెట్టేస్తున్నాం కదా, అందుకోసం కూడా మంచి ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు ఫుడ్ అండి. ఈరోజు ఎక్కువ కల్తీ జరుగుతున్న ఆహార పదార్థాల్లో ఫస్ట్ ప్లేస్ ఫుడ్ ఉంది కదా. ఫుడ్ని కల్తీ జరుగుతున్న ప్రోడక్ట్కి రీప్లేస్మెంట్ మన దగ్గర రైట్ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. హోమ్ కేర్, ఇంట్లో హైజెనిక్గా ఉండాలి, ఇల్లు బాగుండాలి, తద్వారా మన హెల్త్ బాగుండాలి అనుకుంటే దీనికి కావాల్సిన ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్. అన్నిటికీ మించి భారతదేశం నిలబడిన రైట్ బేస్ ఏదంటే మనకి రైతులు. రైతులు ఈరోజు చాలా చోట్ల నష్టపోతున్నారు. సో వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవడానికి, ఆ క్రాప్ను మెరుగుపరచుకోవడానికి, భూమిని, పంచభూతాల్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏది అంటే భూమి అనే చెప్తాం. భూమాతను కాపాడుకోవడానికి కావాల్సిన ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఫ్యాషన్కి సంబంధించి, గార్మెంట్స్ సంబంధించి టూల్స్, స్టేషనరీ ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ బైక్స్లకు కూడా రీసెంట్లీ మనం ఎంటర్ అయ్యాం. సో ఇలా మనకి స్టోర్స్ ఉంటాయి, ఆన్లైన్లో ఆఫ్లైన్లో 2 స్టోర్స్ అవైలబుల్ ఉంటాయి. స్టోర్స్లతో పాటు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవైలబుల్ ఉంటుంది. డాక్టర్ దగ్గర కూడా మనము ఓపెన్ చేసుకొని అక్కడ కూడా ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్లో కూడా ఈ సౌకర్యం ఉందండి మనకి.
ఓపీడీ సౌకర్యం హైదరాబాద్లో కూడా వెల్బీయింగ్ సెంటర్ రీసెంట్లీ ఓపెన్ చేసాం. మన కంపెనీ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసాం. అక్కడ మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా దొరుకుతాయి. రైట్. సో ఈరోజు ప్రోగ్రాంలోకి వచ్చేద్దాం. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే వెరీ వెరీ సింపుల్. జస్ట్ ఆధారు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు మీ ఐడిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎస్, అవునండి, నిజమే. ఎలాంటి డబ్బు కట్టక్కర్లేదు, ఎవరి దగ్గర మనీ కట్టించక్కర్లేదు. మీరు ఈ బిజినెస్లోకి రావడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. అబ్సల్యూట్లీ షాప్ చేంజ్ చేసుకునే ధైర్యం మీకుంటే డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్షిప్ ఫ్రీగా దొరుకుతుంది ఆన్లైన్లో. మీరు ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రోడక్ట్స్కి డిస్ట్రిబ్యూటర్ అయిపోవచ్చు. దీనికోసం మీరు ఏం చేయాలి? మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి ఫ్రెండ్ని అడిగితే లింక్ పంపిస్తాడు. ఆ లింక్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు డిస్ట్రిబ్యూటర్ నంబర్, పాస్వర్డ్ వచ్చేస్తాయి. మీకంటూ ఒక షాప్ ఓపెన్ అయిపోయింది ఆన్లైన్లో. ఎలాంటి షాప్ అంటే అమెజాన్ వాళ్ళకు ఉంటుంది కదా, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఉంటుంది కదా, అలాంటి లైసెన్స్ మీకు దొరికిపోతుంది. దాంతో మీరు బిజినెస్ భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా చేసుకోవచ్చు. రైట్. సో ఇలా అప్లికేషన్ ఓపెన్ అవుతుందండి. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మీకు ఐడి, పాస్వర్డ్ వచ్చేస్తుంది. దెన్ ఇమ్మీడియట్గా మీకు ఒక్క బెనిఫిట్ దొరుకుతుంది. దాని పేరే డిస్కౌంట్. 30% వరకు ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి, అప్ టు 15% వరకు. బిగినింగ్లో చెప్పాను కదా. దీంతో పాటు కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది. రెగ్యులర్గా మీరు కొనుక్కుంటూ ఉంటే క్యాష్ బ్యాక్ కూడా 12% వరకు దొరుకుతుంది. దీంతో ఇంకా అడిషనల్గా బోనసెస్, గిఫ్ట్స్, సీజనల్గా ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ కాకుండా అడిషనల్గా 91% షేర్ కూడా దొరుకుతుంది. ఎస్, ఇవన్నీ కాకుండా అండి, నిజమే, ఇవన్నీ ఇచ్చి మళ్ళీ 91% షేర్ కూడా ఇస్తుంది కంపెనీ. ఎగ్జాంపుల్కి మీరు కొనుక్కునే వస్తువుల పైన కంపెనీ పీవీ ఇస్తుంది. ఫస్ట్ డిస్కౌంట్ ఇస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది, దీంతో పాటు పీవీ కూడా ఇస్తుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి మనం ఎంట్రీ లెవెల్లో ఆఫర్స్ ఇవ్వాలి కదా, దానికోసం ఒక ఆఫర్ ఏమైతే ఉంటుందో ఆఫర్ ఉంటుంది. 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్గా ₹2 అవుతుందండి. అంటే ₹2 డబ్బు పెట్టి కొనక్కర్లేదు. ₹2 విలువ చేసే వస్తువు కొంటే ఒక పీవీ వస్తుంది. అర్థమైంది కదా. అంటే మీరు ఒక ₹2000 కొనుక్కున్నారు అనుకోండి, 1000 పాయింట్లు వస్తాయి, డిస్కౌంట్ వస్తుంది. చెప్తాను క్లారిటీగా. సో ఇక్కడ ఎంట్రీ లెవెల్లో 1250 పీవీతో మీరు స్టార్ట్ అవ్వచ్చు. అనగా 2500తో, 2500 పీవీతో స్టార్ట్ అవ్వచ్చు, 5000 పీవీతో స్టార్ట్ అవ్వచ్చు, 15000 పీవీతో స్టార్ట్ అవ్వచ్చు. ఎలా అయినా కన్సిస్టెన్సీ అనేది మీకు 4 రకాలుగా ఉంటుంది. కన్సిస్టెన్సీ 1250, 2500, 5000, 7500. నెక్స్ట్, కన్సిస్టెన్సీ ఆఫర్ ఎలా వర్తిస్తుంది బ్రీఫ్గా, షార్ట్ అండ్ సింపుల్గా చెప్పేస్తాను. ఉదాహరణకి మీరు నెలకు 5000 కొనుక్కున్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇంత కొనమని నేను చెప్పట్లేదు. ఇంతకన్నా హైలో వెళ్ళొచ్చు, ఇంతకన్నా లోలో వెళ్ళొచ్చు, మీకున్న అవకాశాన్ని బట్టి. 2500 పాయింట్లు మీరు కొనుక్కున్నారు. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, 4 నెలలు అయిపోయింది. ₹20,000 పే చేశారు. ప్రతి నెల మీకు ₹7,000 ఎంఆర్పి ప్రోడక్ట్ వచ్చింది. మొత్తం 28,000 వచ్చింది. ఈ సెకండ్ డే అంటే ఇక్కడ బాగా గమనించండి. సెకండ్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ 15th ఆర్ 10th లోపు కన్నా మీరు కొనుక్కోగలిగితే అడిషనల్గా ఒక బెనిఫిట్ దొరుకుతుందండి. అదేమంటే ₹5,000 ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చేస్తుంది ఎంఆర్పి. 4 మంత్స్ అయిపోయిన విత్ ఇన్ వీక్లో మీకు ₹5,000 ప్రోడక్ట్ ఫ్రీగా దొరుకుతుంది. అంటే మొత్తం ఎంత వచ్చింది? ₹33,000 ప్రోడక్ట్ వచ్చింది. మీరు పే చేసింది ఎంత? 20,000. లెస్ చేస్తే మిగిలింది ఎంత? 13,000. నియర్ అబౌట్ 60% పైన లాభం వచ్చింది. 60% పైన లాభం వచ్చింది బిగినర్ కండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఫ్రెండ్స్, దీంతో పాటు 91% షేర్, రిటైల్ ప్రాఫిట్ 30%, డైరెక్ట్ సేల్స్ బోనస్ అండ్ గ్రోత్ బోనస్, సిల్వర్ డైరెక్టర్ బోనస్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ డెవలప్మెంట్ బోనస్, ట్రావెల్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్, రాయల్టీ బోనస్ అని చెప్పి మొత్తం 91% షేర్ తీసుకునే అవకాశం ఉంది. సీనియారిటీని బట్టి, మీరు లెవెల్ మారేదాన్ని బట్టి. ఫుల్ డీటెయిల్స్ రైట్ టైం మనం మాట్లాడుకుందాం. ఈరోజు నేను అన్ని ఆప్షన్స్ చెప్పడానికి సిద్ధంగా లేదు. ఫాస్ట్ ట్రాక్లో మీరు గ్రో అవ్వాలి అనుకుంటున్నారు, ఫాస్ట్గా ప్రమోషన్ అవ్వాలి అనుకుంటున్నారు, ఫాస్ట్గా ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారు, లీగల్గా ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఎంట్రీ లెవెల్లో 4 ఆప్షన్స్ కనపడుతున్నాయి చూడండి. దట్ మీన్స్ 2500 పీవీ, 7500 పీవీ, 15,000 పీవీ, 25,000 పీవీ. సో ఈరోజు మనం ఏదైనా ఒక్కటి ఎగ్జాంపుల్గా తీసుకుని మీతో ఎగ్జాంపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15,000 పీవీ తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. రైట్. 15,000 పీవీ, 15,000 పీవీ అంటే 30,000 అవుతుంది. 30,000కి ఏమొస్తుంది ఈరోజు భారతదేశంలో? చెక్ చేశాను. నేను గూగుల్లో సెర్చ్ చేశానండి. గూగుల్లో సెర్చ్ చేస్తే టిఫన్ కొట్టు పెట్టుకోవడానికి ఇలాంటి బండి దొరుకుతుందండి. ఇది 30 పెట్టాలి. ఆన్లైన్లో చెక్ చేశాను. ఈ బండి కొనుక్కోవడానికి 62,000 అవుతుంది.
హైదరాబాద్లో అయితే 62,000 అవుతుంది. ఈ మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే, అంటే ఇందులో సగం పెట్టుకోగలిగితే బిజినెస్ స్టార్ట్ అవ్వచ్చండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే అందరి కోసం చెప్పట్లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదని నేను ముందే చెప్పాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఫాస్ట్ ప్రమోషన్ తీసుకోవాలి అనుకుంటే, ఫాస్ట్ ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటే, ఫారెన్ ట్రిప్ రావాలి అనుకుంటే అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 2,500, 7,500, 15,000 పీవీ అండ్ 25,000, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు 25తో స్టార్ట్ అవ్వచ్చు, 1250తో కూడా స్టార్ట్ అవ్వచ్చు, లేదా 500 పీవీతో కూడా స్టార్ట్ అవ్వచ్చు. మీ ఫ్యామిలీకి ఎంత అవసరమో అంతతో కొనుక్కొని కూడా స్టార్ట్ అవ్వచ్చు. రైట్. ఈజీ ఆప్షన్ చెప్తున్నా ఫాస్ట్ గ్రోత్ అవడానికి. మనం థర్డ్ ఆప్షన్ ఎంచుకుందాం. దట్ మీన్స్ ఎంత? 15,000 పీవీ, 30,000 రూపీస్ అనుకుందాం. నేను చెప్తాను ఈ 30,000 మీరు ఎక్కడి నుంచి తీసుకురావాలి అవి అన్నీ నేను హెల్ప్ చేస్తాను. దయచేసి స్కిప్ అవ్వద్దండి, డిసప్పాయింట్ అవ్వద్దండి. 30,000 పెట్టాలా అని, ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. మీరే తొందరపడక్కర్లేదు. మీరు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా బిజినెస్ చేయడం నేర్పిస్తా. మీకు కసి, కోరిక, తీరిక, ఓపిక ఉంటే చాలు. మళ్ళీ చెప్తున్నా, కసి, కోరిక, తీరిక, ఓపిక ఉంటే చాలు. డెఫినెట్గా మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా బిజినెస్ చేయడం నేర్పిస్తాను. రైట్. ఓకే. ఎగ్జాంపుల్కి మీ బంధువు, మీ ఫ్రెండ్, మీ ఊర్లో ఉన్న వ్యక్తితో ఒక చిన్న కొట్టు పెట్టుకోవాలనుకున్నాడండి. ఏంటిది? ఇలా టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలనుకున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్కి. అలాంటి వ్యక్తిని కన్విన్స్ చేయండి. అలాంటి వ్యక్తికి హెల్ప్ చేయండి. జస్ట్ 30,000 పెట్టుకుంటే 15,000 పీవీ వస్తుంది. ఎంఆర్పి 9,000 ఎక్స్ట్రా వస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్స్ 5,000 వస్తాయి. క్యాష్ బ్యాక్ దాదాపు 1,200 వరకు వస్తుంది. మొత్తం 15,200 లాభం తీసుకోవచ్చు ఇమ్మీడియట్గా. అంటే 45,000 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ వస్తుందని చెప్పండి. అర్థం కాలేదా? ఇంకొంచెం క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఉదాహరణకి మీరు 15,000 పీవీ కొనుక్కోవాలి అనుకున్నారు. అప్రాక్సిమేట్గా 30,000 రూపాయలు అయ్యింది. ఎంఆర్పి 9,000 ఎక్స్ట్రా వస్తుంది. ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ కానీ రీపర్చేజ్ ఆఫర్ కానీ ఐదర్ వన్ 5,000 వస్తుంది. గ్రోత్ బోనస్ ఒక 1,000 రూపీస్ మినిమం వస్తుంది. టోటల్ ప్రోడక్ట్స్ వచ్చేసి 15,000 మీకు ఎక్స్ట్రా వచ్చాయి. మొత్తం మీరు పెట్టిన అమౌంట్ 30,000, లాభం 15,000. అంటే 45 to 50% లాభంలో ఉన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇలాంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. ఇలాంటి వాళ్ళని మీరు టార్గెట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాను అంటే సీక్రెట్ చెప్తాను. బిగినింగ్లో మనం ఒక వీడియో విన్నారు కదా, గుర్తుంది కదా? ఎస్, రైట్ టైం. మళ్ళీ నేను అవసరమైతే లింక్ షేర్ చేస్తాను. ఆ వీడియోని బేస్ చేసుకొని ముందుకెళ్దాం. కుదిరితే పరిగెత్తు అనేది కాన్సెప్ట్. రైట్. ఓకే. మీకు అలా పరిగెత్తాలనే కోరిక ఉంటే, దానికి తీరిక ఉంటే, మేము మిగతా సపోర్ట్ చేస్తాం. 45 to 50% లాభం తీసుకునే అవకాశం దొరుకుతుంది. మీకు ఇంత అద్భుతమైన అవకాశం ఉన్నప్పుడు, మీరు నిజంగా యూత్ అయితే, నిజంగా మహిళలు అయితే, నిజంగా విద్యార్థి అయితే, లేదా అన్ఎంప్లాయర్ అయితే, లేదా చిన్న ఎంప్లాయర్ అయితే, మీలాంటి వాళ్ళకి, మీలా ఎలా ఆలోచిస్తున్నారో అలా ఆలోచించే వాళ్ళకి ఒక 10 మందికి మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే, ఒక 10 కుటుంబాలకి హెల్ప్ చేయాలి అనుకుంటే, మీ కోరిక తీరుతుంది, వాళ్ళ కోరిక కూడా తీరుతుంది. ఎలా అనేది మనం చూద్దాం. ఒక నిజం, ఒక అవకాశం. ఈ ప్రపంచంలో ప్రతి విజయవంతుడికి ఒకే లక్షణం ఉంది. తనతో పాటు 10 మంది జీవితాలు మార్చాలని దృఢ నిర్ణయం. బాగా అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో ప్రతి విజయవంతుడికి, సక్సెస్ అయినటువంటి వ్యక్తికి ఒక లక్షణం ఉంటుంది. సక్సెస్ అవ్వాలనే వ్యక్తికి ఒక లక్షణం ఉంటుంది. తనతో పాటు 10 మంది జీవితాలు మార్చాలి అనే దృఢ నిర్ణయం మీలో ఉంటే, డెఫినెట్గా దృఢ నిర్ణయం, నిర్ణయం కాదండి, దృఢ నిర్ణయం, దృఢ సంకల్పం మీ దగ్గర ఉంటే, మీరు మీలాంటి 10 మంది జీవితాలు మెరుగుపరచడంలో సహాయపడితే, మీ జీవితం 100% ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. 100%. ఒక మెడికల్ రెప్ ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 10 మంది డాక్టర్స్ని కలిసి రిపోర్ట్ చేసి, ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళ దగ్గర ఆర్డర్స్ పట్టుకుంటాడండి. లైక్ దట్. ఈరోజు ఒక పొలిటికల్ లీడర్, ఒక ఎలక్షన్ వచ్చిందనుకోండి, వందల వేల లక్షల మందికి నమస్కారం పెడతాడండి. అడుక్కుంటాడండి, ఓట్ల కోసం అడుక్కుంటాడు. నిజమే నేను చెప్తున్నది, అడుక్కుంటాడు. అలా మీరు కూడా సక్సెస్ అవ్వాలనే కోరిక మీకుంటే అడుక్కోనక్కర్లే. ఒక 10 మంది కుటుంబాలకి మీరు హెల్ప్ చేయగలిగితే చాలు. సీజన్ వస్తుంది, అగ్రికల్చర్ సీజన్ వస్తుంది. 10 మంది రైతులకు మీరు సహాయం చేస్తే చాలు. అందుకనే నేను అంటున్నా, మీరెవరు అనేది ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. యూత్ అయితే 10 మంది యూత్కి సహాయం చేయండి. ఎక్కడో కోచింగ్ సెంటర్లో పెట్టే డబ్బుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే అతని జీవితం ఎలా మారుతుందో చెప్పండి.
ఒక హౌస్ వైఫ్ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసి లాస్ అయిపోతూ ఉంటారు. కోర్స్ ప్లేట్లు తయారు చేయాలని ఇంకా రకరకాల వ్యాపారాల్లో పెట్టి లాస్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎడ్యుకేషన్ స్టూడెంట్ అయితే ఎడ్యుకేషన్ కోసం లక్షలు కోట్లు పెట్టేస్తుంటారు. ఇది కూడా ఎడ్యుకేషనే, ఇక్కడ కూడా నువ్వు నేర్చుకోగలవు అని చెప్పి ఒక 30,000 ఇన్వెస్ట్ చేస్తే అతని జీవితం ఎలా మారుతుందో ఎక్స్ప్లెయిన్ చేయండి. అన్ఎంప్లాయ్డ్ జీవితాంతం ఉద్యోగం కోసం వెతుక్కుంటేనే 35 ఏళ్ళు అయిపోతాయి, 45 ఏళ్ళు అయిపోతాయి. అలాంటి వెతుకుతూ ఉన్నటువంటి వ్యక్తి ఇంటర్వ్యూలకు పెట్టినటువంటి డబ్బు పెడితే కూడా చాలని చెప్పండి. రైట్. సో ఇలా మీరు ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని మీలాంటి వాళ్ళని 10 మందిని సెలెక్ట్ చేసుకుంటే వారి జీవితం మార్చినందుకు మీ జీవితం 100% మార్చడానికి యూనివర్స్ సిద్ధంగా ఉంది. నేను నా యొక్క 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌లో చెప్తున్నానండి. చాలామంది ఇంకొకడు బాగుపడితే చూడలేకపోతున్నారు. ఇంకోరికి హెల్ప్ చేయడానికి సిద్ధపడట్లేదు. ఇంకోరికి హెల్ప్ చేయడానికి రెడీగా లేరు. దట్ మీన్స్ ఉదాహరణకి మీరే ఇలాంటి బండి పెట్టుకున్నారండి అనుకుందాం. మీ తమ్ముడికి, మీ అన్నకి, మీ చెల్లెలికి, మీ బావకి, మీ ఇంట్లో వాళ్ళకి ఇంకెవరికైనా అవసరమైతే పెట్టిస్తారా? పక్కనే పెట్టిస్తారా? 100% పెట్టియరు. లోపల నుంచి చెప్పే మాట. బయటికైతే ఓకే. హ్మ్. హ్మ్. ఆ! అంటారు. రియాలిటీ నేను చూస్తున్నా గదా! ఇంత మంచి బిజినెస్ అలా పెట్టిస్తే వాళ్ళు చేసే బిజినెస్‌లో కూడా మీకు వాటా వస్తది. వాళ్ళు చేసే బిజినెస్‌లో కూడా మీకు వాటా వస్తది. అదే బిజినెస్ సీక్రెట్ అన్నమాట. ఇప్పటి వరకు పెట్టిస్తే ఎవరికైనా హెల్ప్ చేస్తే లాస్ అయిపోతామని సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిపోయి మీ వయసు ఎంతో అన్ని సంవత్సరాలుగా విని ఇప్పుడు ఎవరికైనా హెల్ప్ చేస్తే నేను లాస్ అయిపోతాననే భయం లోపల చాలా బలంగా ఉండడం వల్ల మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. కొంతమంది మాత్రమే చెప్తున్నారు. చాలా మంది మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. వాళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారు. అందుకోసం ఈరోజు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందాం. దృఢ సంకల్పంతో మీరు స్టార్ట్ చేస్తే మీలాంటి వాళ్ళకి 10 మందికి మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే లెట్ us స్టార్ట్. ఈ రోజు నుంచి జీవితం ఎలా మారుతుందో మనం చెక్ చేసుకుందాం. రైట్. 100% మారడానికి మీరు సిద్ధంగా ఉంటే సో ఒక్క కొటేషన్ వినండి. ఒక్క కొటేషన్. నేను చెప్పట్లేదు. జిగ్లర్ వరల్డ్ ఫేమస్ ఫిలాసఫర్ చెప్పాడు. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. మీరు వ్యాపారం చేయక్కర్లేదు. యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు వ్యాపారం చేయక్కర్లేదండి. వ్యాపారంలో లాస్ అయిపోవాలి అని భయపడుతున్న వాళ్ళను వ్యాపారం చేయాలన్న సంకల్పం ఉన్నటువంటి వాళ్ళకి ఓ 10 మందికి నువ్వు సహాయం చేస్తే బిజినెస్ ఆటోమేటిక్‌గా జరుగుతది అని చెప్తున్నాడు. మీరు వ్యక్తుల్ని తీర్చిదిద్దితే వ్యాపారం స్వయంగా పెరిగిపోతుందంట. తెలుగులో చెప్తున్నాం. మీరు కలలను రెచ్చగొడితే యెస్ నిజమండి. మీకు నిజంగా కలలుంటే వాటిని ఆఫ్‌కోర్స్ కలలు మీన్స్ మీ ఇంటికి ఈఎంఐలు అడుగుతూ ఉంటే మిమ్మల్ని ఎవరైనా మీరు ఈఎంఐలు ఉంటారు కదా! సో వాళ్ళొచ్చి అప్పులోళ్ళు మిమ్మల్ని అడుగుతూ ఉంటే కసి పుడుతది కొంతమందికి. కొంతమందికి పిల్లల కోరికలు చూస్తే కసి పుడుతది. నిన్న చూసాను నేను ఒక తల్లి నిన్న న్యూస్‌లో ఎక్కడో చూసాననమాట. తాళి కూడా లేదు ఆమెకి. ఎక్కడ గోల్డ్ లేదు బాడీ మీద. సో, అలాంటి తల్లి కూడా తన కొడుకు కోసం ఒక బైక్ కొనిచ్చింది. అంటే కసి అనమాట. కసి మీన్స్ ఆమెకి ఆ కొడుకు కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటుంది. అలా బైక్ కొనిచ్చింది. ఇంకో చాలామంది మీకు చెప్పాలంటే మోటివేషన్‌కి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. మీరు సెల్ఫ్ మోటివేట్ అయితే ఇంకెవడు మిమ్మల్ని ఆపలేడు. కాబట్టి మీకు నిజంగా కోరికలున్నాయా? గెలవాలని కోరికుందా? బయట మార్కెట్‌లో నెలకి 30,000, రూ. 35,000 సంపాదిస్తున్న వ్యక్తి, నెలకి 30,000, రూ. 35,000 సంపాదిస్తున్న వ్యక్తి ఎంత కసిగా పనిచేస్తున్నాడో అందులో మీరు 50% చేస్తే సక్సెస్ అయిపోతారండి. అందులో 50% చేస్తే మీరు సక్సెస్ అయిపోతారు. జస్ట్ 50% రైట్? సో, కాబట్టి లెట్ అస్ స్టార్ట్. మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు మారితే, మీరు మారితే మీ కుటుంబం మారుతుంది. మీ కుటుంబం మారితే 10 మందిని మార్చితే, మీరు 10 మందిని మార్చితే ఒక కమ్యూనిటీ మారిపోతుంది. ఆ కమ్యూనిటీని మీరు మార్చడం వల్ల 100 మంది మారతారు. 100 మంది మారితే సమాజం మారిపోతది. ఒక బ్రేవ్ భారత్‌ని మనం నిర్మించొచ్చు. రైట్? పెద్దలు చెప్పారు గదా! నువ్వు మారితే ఊరు మారుతది. ఊరు మారితే గ్రామం మారుతది. గ్రామం మారితే మండలం మారుతది. లేదా తాలూకా మారుతది. తాలూకా మారితే జిల్లా మారుతది. జిల్లా మారితే రాష్ట్రం మారుతది. రాష్ట్రం మారితే దేశం మారుతది. ఎవరు మారాలి ఫస్ట్? స్టార్ట్ ఫ్రమ్ యూ. రైట్? ఓకే. దానికి మీరు సిద్ధమైతే లేటెస్ట్ మీరు ఎవరు అన్న చిన్న విషయం. మీరు ఎవరు అన్నది చాలా చిన్న విషయం అండి. దాన్ని పట్టించుకోవద్దండి. మీరు నిర్ణయం తీసుకుంటున్నారు అన్నదే పెద్ద విషయం. మీరు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే అదే పెద్ద విషయం. రైట్? ఒక్క నిర్ణయం మీరు తీసుకొని ఒక్క రోజు కన్నా ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే, ఒక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని 10 మందికి కన్నా మీరు ఇవ్వగలిగితే
మీ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. రైట్? సో కాబట్టి ఫ్రెండ్స్, ఒక్క నిర్ణయం తీసుకుందాం ఈరోజు. మీరు మీకు హెల్ప్ చేయడానికి సన్నెజ్ కంపెనీ 100% రెడీగా ఉంది. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తి 100% రెడీగా ఉన్నాడు. ఇంకొకటి అడిషనల్గా ఈఎస్సిఎస్ఐ అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ సిద్ధంగా ఉంది. సో ఆఫ్ కోర్స్ మీరు నిజంగానే మీకు వీలైతే మీరే ఇన్వెస్ట్ చేసుకొని 30,000 రూపాయలు పెట్టుకొని 15,000 పీవీ పర్చేజ్ చేయండి. ఒకవేళ మీకు కుదరలేదు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నేబర్స్లో చాలామంది నాకు ఐడి నెంబర్ వద్దు, జస్ట్ ప్రోడక్ట్ కావాలి అనే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఆ ప్రాఫిట్ ఏదో, ఆ 15,000 రూపాయల లాభం ఏదో వాళ్ళకే ఇచ్చేస్తే 100% వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మీకు 15,000 పీవీ వచ్చాయి. సో మనం ఇక్కడ ఏంటంటే ఇవ్వడానికి ఇష్టపడం. ఎందుకు చాలామంది చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏంటి, ఆ 15,000 నాకే కావాలి, ఇన్వెస్ట్మెంట్ మాత్రం అతనే పెట్టాలి, ఇట్లా అనుకుంటే కుదరదు. అట్లాంటప్పుడు ఆ 30,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మీరే చేసుకోండి. అదర్వైజ్ మీరు చేయలేని స్థాయిలో ఉన్నారా, డెఫినెట్గా మీ జీవితం మారాలంటే ఒక వ్యక్తికి హెల్ప్ చేయండి. ఆయనకి 15,000 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ ఎక్స్ట్రా వస్తుంది, అది ఇచ్చేసేయండి డెఫినెట్గా అయినా. సో ఒక వ్యక్తిని మీరు కన్విన్స్ చేశారు. ఒక్క రోజుకి ఒక వ్యక్తిని, రోజంతా కష్టపడండి, రోజంతా కష్టపడండి. 10 మందిని, 20 మందిని, 30 మందిని, 40 మందిని అడగండి. ఒక రోజంతా కష్టపడి ఒక వ్యక్తిని మార్చొచ్చు కదా. కుదురుతుందా, కుదరదా? మీరు చెప్తే ఒక వ్యక్తి నమ్మడా? మీరు చెప్తే ఎస్. కాబట్టి 15,000 లాభం అతనికి ఇచ్చేసేయండి. ఓకే. తద్వారా మీకేంటి బెనిఫిట్ అంటే 15,000 పీవీ మీకు వస్తుంది. రైట్? ఇంకా 10 మంది జీవితాలు మనం మార్చాలనుకున్నాం కదా. ఒక్కరిని మాత్రం కస్టమర్గా మార్చాం, అనుభవం వచ్చింది. ఇంకొకరిని పార్ట్నర్గా మార్చండి. సెకండ్ డే ఆఫ్ కోర్స్ ఒక రోజుకి ఒకరే చాలు అనుకుందాం. సెకండ్ డే ఇంకో వ్యక్తిని మీరు పార్ట్నర్గా మార్చుకోండి. తద్వారా అతనికి 15,000 పీవీలు వస్తాయి, ఆ పీవీలు కూడా మీకు యాడ్ అవుతాయి. సో ఇక్కడ మీకు అతనికి హెల్ప్ చేసినందుకు గాను ఓ 1,200 రూపాయల ఆదాయం కూడా వస్తుంది మీకు ఇమ్మీడియట్గా. అది మీ అకౌంట్లోకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 5వ తేదీ మీకు వస్తుంది. దీన్ని డైరెక్ట్ సేల్స్ బోనస్ అంటాము. టోటల్గా ఒక వ్యక్తికి మీరు హెల్ప్ చేసినందుకు 15,000 పీవీ అతను తీసుకున్నందుకు, అతనికి సహాయం చేసినందుకు మీకు 3,000 నుంచి 4,000 రూపాయల ఆదాయం జస్ట్ అట్లా మీ అకౌంట్లోకి వచ్చి రావడానికి సిద్ధంగా ఉంది. 5వ తారీఖు వస్తే మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అలా మీరు నేరుగా హెల్ప్ చేసినా, ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా హెల్ప్ చేసినా పర్వాలేదు, డైరెక్ట్ సేల్స్ బోనస్ అనేది మీకు వస్తుంది. ఎవరు ఐడి నెంబర్ డైరెక్ట్ సేల్స్ బోనస్ మెన్షన్ చేసామనేది ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మీకు ఇన్కమ్ వస్తుంది. రైట్? అలా మనం ఒక నలుగురికి హెల్ప్ చేసాం అనుకుందాం ఎగ్జాంపుల్కి. నలుగురికి హెల్ప్ చేస్తే 4,800 డైరెక్ట్ సేల్స్ బోనస్ వస్తుంది. దాంతోపాటు మిగతా ఆదాయాలు కూడా కలుపుకుంటే 12,500 నుంచి 15,000 రూపాయల ఆదాయం మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మన టార్గెట్ ఇది కాదు. ఒకే నెలలో 35,000 సంపాదించాలి. ఒకే నెలలో 35,000 రూపాయలు సంపాదించాలి. ఫారెన్ ట్రిప్ ఉచితంగా కొట్టేయాలి. ఇది కదా మన టార్గెట్. మనం స్టార్ట్ చేసింది అందుకే కదా. ఆ పాయింట్కి వస్తున్నాం. ఎలా అనేది చూద్దాం. ఈ రోజు నుంచి, ఈరోజు 20వ తారీఖు అండి. నెక్స్ట్ నవంబర్ నెల పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు ఉన్నాయి? ఎన్ని రోజులు ఉన్నాయి? మీకు తెలుసు, నాకు తెలుసు. చాట్ బాక్స్లో చెప్పండి ఎన్ని రోజులు ఉన్నాయి. సో 10 డేస్ ఉన్నాయి. రైట్? మనసా వాచ కర్మన పనిచేస్తే, మనసా వాచ కర్మన పనిచేస్తే, నిజంగా సీరియస్గా ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేయాలనుకుంటే ఒక్క రోజుకి ఎంతమందిని మార్చొచ్చు? ఒక్క రోజుకి దాదాపు మనం 10 మందికి చెప్పొచ్చు, 15 మందికి చెప్పొచ్చు, 20 మందికి చెప్పొచ్చు. అట్లీస్ట్ ఒక్కరైనా కన్విన్స్ అవుతారా లేదా? ఒక్కరైనా కన్విన్స్ అవుతారా లేదా? డెఫినెట్గా అవుతారు కదా. ఒక్క వ్యక్తిని కన్విన్స్ చేస్తే ఒక్క రోజుకి 10 రోజులకి 10 మందిని కన్విన్స్ చేయగలం. రైట్? అంతే కదా. సో లెట్ స్టార్ట్. అలా మనం ఏం చేద్దాం, ఇక్కడ తీసుకోండి, నేను చెప్తాను చూడండి. ఎస్, ఒక్కరోజు కన్విన్స్ అయ్యామండి. ఒక వ్యక్తి వచ్చాడండి, అది సెలెక్ట్ పీవీ పెట్టుకున్నారు మీరు అనుకుందాం ఎగ్జాంపుల్. లేదా మీరు 30,000 పెట్టుకోగలిగితే ఓకే, పెట్టుకోలేకపోతే ఒక వ్యక్తికి మీరు హెల్ప్ చేశారు, ఆయన ఐడి నెంబర్ వద్దన్నాడు, తద్వారా 15,000 పీవీ మీరు తీసుకున్నారు. నెక్స్ట్ మనకి ఎన్ని రోజులు ఉన్నాయి? 10 రోజులు ఉన్నాయి కదా. ఆ 10 రోజుల్లో ప్రతిరోజు ఒక్కరినే మార్చండి. ఒక్కరిని, ఎక్కువ మంది వద్దు, ఒక్కరినే మార్చండి. ప్రతి వ్యక్తి 15,000 పీవీ. ఇంత 15,000 లాభం కావాలి అనుకుంటాడు. 1 డేకి ఒక పర్సన్, 1 డేకి ఒక పర్సన్, 1 డేకి ఒక పర్సన్, ఇలా మీరు 9 రోజులకి 9 మందిని, మీ సెల్ఫ్ ఒకటి తీసుకున్నారు. మొత్తం 10 రోజులకి 10 మందిని మార్చేశారు. ఒక్కొక్క వ్యక్తి ద్వారా మీరు 15,000 రూపాయలు పీవీ తీసుకున్నారు.
అంటే 9 మంది ప్లస్ మీది కలుపుకుంటే 1,50,000 పీవీ వచ్చింది మీకు. 1,50,000 పీవీ వచ్చిన వెంటనే నెక్స్ట్ మంత్ మీకు ఇన్కమ్ అన్ని డైరెక్ట్ సేల్స్ బోనస్ ఐడీలు అన్నీ మీవే వేశారు. డైరెక్ట్ సేల్స్ బోనస్ ఐడి తద్వారా 9 నుంచి 10,800 ఇన్కమ్ మీకు వస్తుంది. దీంతో పాటు అన్ని కలుపుకొని 91% షేర్ రావాలి కదా మీకు. అవన్నీ కలుపుకొని ఓవరాల్గా 35,500 రూపీస్ ఇన్కమ్ మీకు వస్తుంది. దీంతో పాటు దీంతో పాటు ఫారెన్ ట్రిప్ కూడా ఉచితంగా దొరుకుతుంది. 4 days 3 nights 4 days 3 nights ఫారెన్ ట్రిప్ కూడా ఉచితంగా దొరుకుతుంది. ఇది ఒక ఆప్షన్. నేను చెప్పిన దాంట్లో ఇది ఒక ఆప్షన్. ఇలా చేయొచ్చు. లేదా ఇంకో ఆప్షన్ చెప్పుకుందాం. మీరు ఒక నలుగురికి హెల్ప్ చేశారు కదా, అఫ్ కోర్స్ నలుగురికి హెల్ప్ చేశారు. ఆ నలుగురిలో ముగ్గురు మాత్రం మీలాగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నలుగురు లేరు, ముగ్గురే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకొచ్చారు. ఏమైంది ఇప్పుడు? వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకొచ్చారు. మొత్తం 9 మంది అయ్యారు. మొత్తం అన్నిటికీ డైరెక్ట్ సేల్స్ బోనస్ ఐడి మీరే మెన్షన్ చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్కి. అప్పుడు కూడా 35,500 ఇన్కమ్ మీరు కొట్టచ్చు. అప్పుడు కూడా 35,500 ఇన్కమ్ మీరు కొట్టచ్చు ఈజీగా, రైట్? లేదా ఇంకో ఆప్షన్ కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ వ్యక్తి ముగ్గురిని తెచ్చాడు, రెండో వ్యక్తి కూడా ముగ్గురిని తీసుకొచ్చాడు, మూడో వ్యక్తి ఒక్కరినే తీసుకొచ్చాడు, నాలుగో వ్యక్తి ఎవరిని తీసుకురాలో అతను మాత్రం వచ్చాడు. ఇలా కూడా మీరు చేయొచ్చు. ఇలా కూడా మీరు చేయొచ్చు, రైట్? సో కాబట్టి ఏ ఆప్షన్ అయినా ఎంచుకోండి. బట్ మీరైతే సక్సెస్ అవ్వాలి. మీరైతే ఫారిన్ ట్రిప్లో రావాలి. థాయిలాండ్లో మనం కలుద్దాం. ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, మీతో పాటు ఇంకో 9 మందిని మార్చగలిగితే స్ట్రక్చర్ మీరు ఎలా బిల్డ్ చేసినా 35,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. బట్ అట్లని చెప్పి సింగిల్ లైన్లో వేస్తే కాదు, రైట్? సింగిల్ లైన్లో వేస్తే కాదు. సో కాబట్టి 1,50,000 పీవీ చేయండి. ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వండి. 35,500 ఇన్కమ్ తీసుకోండి. దీంతో పాటు రాకెట్ స్టార్ అవార్డు తీసుకోండి ఈఎస్ఐ ద్వారా. అది ఏంటనేది మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడగండి. అక్కడ కూడా మీకు అడిషనల్ బెనిఫిట్స్ దొరుకుతాయి. దీంతో పాటు 4 days 3 nights అన్స్టాపబుల్ ఫన్ లగ్జరీ, ఈ రివార్డు మీరు అచీవ్ చేయొచ్చు. తద్వారా మీరు మీ ఫ్యామిలీలో మీరు ఫస్ట్ పాస్పోర్ట్ కూడా చేయించుకోండి. ఫారెన్ ట్రిప్ వెళ్దాం మనందరం కలిసి. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే సూపర్ 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 సక్సెస్ అవుతారు. తద్వారా నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ మళ్ళీ మీరు అచీవ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఎట్లా ఏంటి అనేది సో మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడగండి. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన దగ్గర అన్నీ ఉన్నాయి, బట్ చెప్పడానికి సమయం లేదు కాబట్టి షార్ట్ అండ్ సింపుల్గా మీకు ఏం చెప్పాలో అది మాత్రమే చెప్పేశాను అండ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మెజారిటీ పీపుల్ ఇక్కడ 15,000 పీవీకి కమిట్ అవుతున్నారు. సో రాష్ట్రంలో చాలా మంది సింగిల్ మంత్లో అచీవ్ చేసేసారు. వాళ్ళు చేసిన ఫార్ములానే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఈరోజు చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, బండి పెట్టుకోవాలన్నా 30,000 అవుద్దండి. లేదా మీ పిల్లలకి కోచింగ్ ఇప్పించాలన్నా 1,00,000 అవుద్దండి, రైట్? ఒక రైతు డిసెంబర్లో వ్యవసాయం, మనకు కార్తీక మాసం అయిపోయింది, నెక్స్ట్ మాసం స్టార్ట్ అయిపోయింది, ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు చాలామంది రైతులు. వాళ్ళకు కూడా 30,000 to 40,000 ప్రోడక్ట్ ప్రతి రైతుకి కావాలి. ఇలా చిన్న టీ కొట్టు పెడదామన్నా 30,000కి రాదు. ఇలా పండ్ల షాప్ పెట్టుకుందాం అనుకున్నా, ఫ్రూట్స్ వెజిటేబుల్ షాప్ పెట్టుకుందాం అనుకున్నా కూడా కుదరట్లేదు. సో కాబట్టి నేను చెప్పే బిజినెస్ ఇలా బండి పెట్టాలంటే 2.5 lakh అయిపోతుంది. సో ఇలా సెలూన్ షాప్ పెట్టుకోవాలంటే 5 lakhs మినిమం అవుతుంది. సో ఏదైనా ఆలోచించండి, చాలా ఈజీగా లేదు. సో ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నాం, ఫైనల్గా మీకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా దొరుకుతుంది. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి హ్యాపీగా మనందరం కలిసి ట్రిప్ అచీవ్ చేద్దాం. మీరు కూడా మాతో వస్తారని ఆశిస్తూ ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ సో మనందరం కలిసి నెక్స్ట్ లెవెల్ అచీవ్మెంట్ చేసి ఫారెన్ ట్రిప్లో కలుద్దామని తెలియజేసుకుంటూ ఈ సెషన్ని పూర్తయింది. మీరు బాగా సక్సెస్ అవ్వాలనుకుంటే ఎస్ అని ముందుకు వచ్చేయండి. మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు డౌట్స్ వచ్చినా క్లారిఫై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కూడా మీలాగే అచీవ్ చేసి వచ్చాం. అలా ఎగ్జాంపుల్గా చాలామంది రోల్ మోడల్గా ఉన్నారు. వారందరి హెల్ప్ తీసుకొని మీరు గ్రోత్ అవుతారని ఆశిస్తూ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నో అంటే జీవితం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది, ఎస్ అంటే జీవితం ముందుకెళ్ళిపోద్ది. సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఈరోజే మీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని స్టార్ట్ టుడే ఆన్వర్డ్స్. విష్ యూ బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. యువర్ లీడర్షిప్ అండ్ అచీవ్మెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. రైట్ టైం మీకు అవన్నీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈఎస్ఐ మనకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది విత్ కరికులం సిలబస్తో కలిపి. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈఎస్ఐ ఎక్కడుంది మీరు చూస్తున్నారు.
సో హ్యాపీగా మనందరం కలిసి గ్రోత్ అవుదాం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా ఉంది. అవన్నీ కూడా రైట్ టైం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాట్ నౌ. ఓకే, సో స్టార్ట్. ఇక్కడ చూడండి, ఫైనల్ పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు మీరు వస్తే ఇక్కడ ఉంటారు. మీరు నిర్ణయం తీసుకోవడం లేట్ అయితే మీ ప్లేస్లో ఏ వస్తాడు, ఏ తరపున మీరు వస్తారు. అప్పటికీ మీరు లేట్ అయితే మీ ప్లేస్లో బి వస్తాడు, మీరు బి తరపున వస్తారు. అప్పటికీ లేట్ అయితే సి వస్తాడు, సి తరపున మళ్ళీ మీరు వస్తారు. ఎవరో చేసేసిన తర్వాత మీరు స్టార్ట్ అవ్వడం కన్నా మీరే ఏగా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించేసి నిర్ణయం తీసుకొని స్టార్ట్ ఇమ్మీడియట్లీ. ఆపర్చునిటీస్ డోంట్ వెయిట్ ఫర్ ఎనీవన్. ఎవరి కోసమో అవకాశాలు వెయిట్ చేయవు. సో స్టార్ట్ ఇమ్మీడియట్లీ. సరైన నిర్ణయం తీసుకుని సరైన సమయం ఇప్పుడే. ఆలస్యం చేయొద్దు. 2026కి గ్రాండ్గా వెల్కమ్ చెప్దాం విత్ ఫారెన్ ట్రిప్ అచీవ్మెంట్తో. 2026కి ఫారెన్ ట్రిప్ అచీవ్మెంట్తో గ్రాండ్గా వెల్కమ్ చెప్దాం. సనేజీ కంపెనీ ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మనకు లాంచ్ చేసింది రీసెంట్లీ. జస్ట్ 35,000, జస్ట్ 35,000 ఇన్కమ్ మీరు తీసుకుంటే, బాగా ఆలోచించండి, జస్ట్ 35,000 ఇన్కమ్ మీరు తీసుకుంటే 4 days 3 nights థాయిలాండ్లో మనం రైట్. బ్యాంకాక్ అండ్ పటాయ్, థాయిలాండ్తో పాటు ఈ ప్లేస్లో మీరు ఉండొచ్చు. ఈ సిటీని మీరు బుద్ధ విగ్రహం కూడా మీరు సెల్ఫీ దిగచ్చు. ఒక్కటే మీకు అడిగోండి, ఈ ప్లేస్లో మీరు ఊహించుకోండి, ఈ ఫ్లైట్లో మీరు ఉంటే ఎలా ఉంటుంది. అలా జర్నీ చేసుకుంటే ఎలా ఉంటాయి. 2026 ఫ్లైట్ दुनिया की बातें बातें छोड़ के गमों की बाहों को मरोड़ के खुशी खड़ी है जिस मोड़ पे we got to go that way, we got to go that way. कोई गलत या कहे सही, हमें किसी की परवाह नहीं. जाए जहां भी लगे जिंदगी, we got to go that way, we got to go
రైట్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ అప్లైన్. జస్ట్ 35,000 ఎర్న్ చేస్తే చాలు. కొత్త వాళ్ళు బిలో ఐబీఓ క్లబ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. 35,000 ఎర్న్ చేస్తే చాలు, మీరు థాయిలాండ్ ట్రిప్ రావచ్చు. సో మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలు, వాళ్ళకి కూడా రావచ్చు. రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. మిగతా విషయాలు మనం జస్ట్ రికార్డింగ్ ఆఫ్ చేసి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను.